వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఇక్కడ మన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ గారి ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి చూద్దాం. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरक़रार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अक्बर। చూసారుగా చక్కగా ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి జై భీమ్ అని మాట్లాడి, ఆ తర్వాత జై నీమ్ అని మాట్లాడి, ఆ తర్వాత జై పాలస్తీన్ అని మాట్లాడి, లాస్ట్కి వచ్చేసరికి తక్దీర్ అల్లాహు అక్బర్ అంటూ ముగించారు. సంతోషం, మిగతా అన్నిటికీ బాగానే ఉన్నాయి. ఇక్కడ జై పాలస్తీన్ అని భారత పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఇదే పెద్ద మనిషి 2024లో ఒక ట్వీట్ వేశారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీ మధ్యాహ్నం 12:32 ఒక పెద్ద స్పీచ్ కూడా ఇచ్చారు. ఏంటంటే 30,000 పాలస్తీన్స్ హ్యావ్ బీన్ మ్యాట్రైడ్. 14 lakh people out of a population of 20 lakh have become homeless. Those whom Allah has given everything are sitting silently like mutes. Pray for all the innocent Palestinians. పాలస్తీనాలో ఉన్నటువంటి 20 లక్షల మంది జనాభాలో 14 లక్షల మంది హోమ్లెస్ అయిపోయారంటే ఇల్లు కూడా లేనటువంటి వాళ్ళు అయిపోయారు. దాంట్లో దాదాపు మంది 30,000 మంది పాలస్తీన్లు చంపబడ్డారు. పాలస్తీనీలు అంటే ముస్లిమ్సే, సపరేట్ వేరే ఏమీ లేదు. ఫైన్, జరిగిన దాన్ని బాధపడ్డాం, తీవ్రంగా ఖండించాం, ఏంటి మారణ హోమం అన్నో అంతా అయిపోయింది, అక్కడికి ఓకే. ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తుంది. అంటే ఇక్కడ ఓవైసీ గారు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్ పేరుకి మాత్రమే, బంగ్లా అనే దానికి బెంగాలీ నుంచి వచ్చింది. యాక్చువల్లీ బెంగాలీ అంతకుముందు ఎప్పుడైతే దేశ విభజన పాకిస్తాన్ ఇండియాగా విడిపోయిందో అదే మూమెంట్కి ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ కింద చేసేయాలి, బంగ్లాదేశ్ కూడా ఒకటి బంగ్లాదేశ్ ముక్తి మోర్చా అనేటువంటిది ఉండాలి అని చెప్పని, ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు అనేది 1971 బిఫోర్ జరిగినటువంటి అంశంలో. మరి వాళ్ళ సెంటిమెంట్లు ఇదంతా అయ్యి ఇంకొక ముస్లిం దేశంగా, అది కూడా ఎక్కడ భారతదేశపు నడిబొడ్డునే అనుకోవాలి, నడిబొడ్డుని. ఎందుకంటే ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇండియా పాకిస్తాన్ భారత్ మన బంగ్లాదేశ్ భారత్ మ్యాప్ని మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చూసినట్టయితే త్రిపుర, మిజోరాం, ఆ పైన అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా భారత భూభాగాలు. అక్కడి నుంచి ఈ చికెన్స్ నెక్ ఏదైతే ఉందో, ఈ చికెన్స్ నెక్ సంబంధించి మనం చూసుకున్నప్పుడు సిక్కిం, ఇటువైపు ఏమో వెస్ట్ బెంగాల్, అటు పైకి వెళ్తేనేమో కాఠ్మండు, ఇటువైపు ఏమో జార్ఖండ్, దానిపైన ఏమో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వారణాసి, ఇలాగ మనకి అంటే మన ఈశాన్య రాష్ట్రాలు అనమాట. ఇంకా మాట్లాడాలంటే సరిగ్గా నించుంటే మనకు ఒక చెయ్యి, భారతదేశాన్ని ఒక మనిషిగా ఊహించుకుంటే ఒక చెయ్యి కింద సముద్ర తీరం, అక్కడ ఉన్నటువంటి భూప్రాంతం మొత్తం అంతా. ఆ పైన మనకు ఉన్నటువంటి బార్డర్లు, 2 దేశాల బార్డర్ని పంచుకుంటోంది ఈ సిక్కిం రాష్ట్రం. ఇటు నేపాల్, అటు భూటాన్. మళ్ళీ అవతలకు వెళ్తే అరుణాచల్ ప్రదేశ్. చైనా అది మాదే అని వాదిస్తోంది, కానీ అది చైనాది కాదని అందరికీ తెలుసు. ఆ కిందకు వస్తే మేఘాలయ, ఆ కిందకు వస్తే మణిపూర్, నాగాల్యాండ్, అస్సాం, ఇవన్నీ అటువైపు. ఆ కిందకు వస్తే ఇటు త్రిపుర, మిజోరాం, ఇటు త్రిపుర, ఇటు వెస్ట్ బెంగాల్, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో బంగ్లాదేశ్ అనేది వాళ్ళది ఉంది. బార్డర్స్ కూడా మనకు తెలిసినటువంటివే. సో ఈ ప్రాంతం మొత్తాన్ని మీరు ఒక్కసారి చూడండి, ఈ ప్రాంతం మొత్తాన్ని చూడండి ఎలా ఉంది అనేది. అది భారతదేశంలో భాగమే, కానీ ఆ రోజున్న రాజకీయాల ద్వారా విభజించి పాలించు అనేటువంటి బ్రిటిష్ రూల్ అనుగుణంగా అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్ ఏర్పడ్డాయి. అఫ్కోర్స్ బంగ్లాదేశ్ ఏర్పాటుకి కారణమైంది కూడా ఒక రకంగా మనమే, పాకిస్తాన్లో విలీనం అయిపోతే, లేదా పాకిస్తాన్ కనుక వాళ్ళని చేసుకుంటే ఎలా కట్టడి చేసుకోవాలి అనే దాంట్లో 1971లో సైనిక చర్య ద్వారా
పాకిస్తాన్ని దెబ్బ కొట్టి బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది, భారతదేశమే స్వాతంత్రం ఇప్పించింది సెంటిమెంట్స్ని గౌరవించుకొని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అక్కడ హిందువులు మైనారిటీల కింద అయిపోయారు. అది ఒకప్పుడు హిందూ దేశమే, ముస్లింల సంఖ్య చాలా తక్కువ ఉండేది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పెరుగుతూ వచ్చి ఈరోజు అక్కడ హిందువుల వాటా ఎంత ఉంది అనేది చూసినప్పుడు చాలా తక్కువగా ఉంది, మైనారిటీ లెవెల్లో ఉంది. అదే వాళ్ళకి అలసైపోయింది. ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టారు వేర్పాటవాదులు కావచ్చు, లేదంటే మతతత్వవాదులు కావచ్చు, హిందువుల్ని చంపడమే టార్గెట్గా పెట్టుకున్నారు. మరి ఈ ఓవైసీ లాంటి పెద్ద మనిషి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎందుకని బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ అరాచక కాండని, అందులోనూ ముస్లిమ్స్ చేస్తున్నటువంటి ఈ అరాచక కాండని ఖండించట్లేదు ఒక భారతీయుడిగా కూడా? వాళ్ళు హిందువులనా? కానీ ముస్లింలకి ఏమైనా అవుతోంది అంటే పాలస్తీన్ అయినా ఇంకోటైనా జై పాలస్తీన్ అని భారత పార్లమెంట్లో మాట్లాడొచ్చు. కానీ బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపుతూ ఉంటే మాత్రం మాట్లాడకూడదు. అది ఎంపీ గారి విచక్షణ. ఎంపీ గారు మాత్రమే కాదండి, బయట పబ్లిక్ కూడా పాలస్తీనాలో జరుగుతుంటే మీరు మాట్లాడుతున్నారు, ఇంకో చోటు మాట్లాడుతున్నారు, మరి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏంటంటే ఆ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు, దాని మీద మేము మాట్లాడకూడదు అని సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇదేం సెక్యులరిజమో నాకు అర్థం కాదు. భారతదేశంలో ఎక్కడో వేరే చోట జరుగుతోంది, ఒక ముస్లిం కంట్రీలో వాళ్ళకి ఉన్నటువంటి దాంట్లో దాడులు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, సస్తున్నారు అన్నప్పుడు ప్రపంచ శాంతి కోసం మాట్లాడేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాని మీద మాత్రం కనీసం ఒక్క మాట విందాం అన్నటువంటి ఆసక్తి కూడా లేకుండా ఉండిపోయారు. అంటే ఎలా అయిపోయిందంటే అటు పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు, ఇటు బంగ్లాదేశ్లో హిందువులు ఇద్దరు ఒకటేనా కాదా ఒక రకంగా చెప్పాలంటే? అదే అక్కడ హిందూ సమాజం తిరగబడి ముస్లిం సమాజం ఎవరైతే ఈ ఉగ్రవాదం వీటి వైపు వెళ్తున్నారో, అలాగే దాష్టికాలు చేస్తున్నారో, ఎందుకైతే ఇలా ఈ మాటలు మాట్లాడుతున్నారో, మరి వీళ్ళందరికంటే వాళ్ళు ఎక్కువ ఉండి, హిందువులు ఎక్కువగా ఉండి వాళ్ళు మాట్లాడుంటే ఒప్పుకునేదా? లేదా అప్పుడు మళ్ళీ ఇంకా ఆంక్షలు. సో బంగ్లాదేశ్ ఆర్థికంగా పతనం అవుతోంది, సాంస్కృతికంగా పతనం అవుతోంది. అయినప్పటికీ కూడా ఈ ఉగ్రవాదం లేదు అంటే ఇతరత్రా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళని కంట్రోల్ చేయడానికి లేకుండా పోతుంది. ఇంకొక పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ కూడా తయారవుతోంది అని చెప్పి చాలామంది నిపుణుల అభిప్రాయం, విశ్లేషకుల అభిప్రాయం. సో ఎక్కడున్నారు ఈ పెద్ద మనుషులందరూ? జై పాలస్తీన్ అని మాట్లాడినటువంటి పెద్ద మనుషులందరూ మరి అక్కడ డైరెక్ట్గా చెట్టుకేసి కాల్ చేస్తే మాట్లాడడానికి వీళ్ళకి నోరు రాలేదా, రావడం లేదా? పాలస్తీనాలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మనుషులేగా. మరి పాలస్తీనాలో ముస్లింల మీద దాడి జరుగుతుంటే, ఎందుకంటే ఓవైసీ గారు వేసినటువంటి ట్వీట్ మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తా. 30,000 Palestinians have been murdered, 14 lakh people out of a population of 20 lakh who have become homeless. Those whom Allah has given everything are sitting silently like mutes. Pay for all the innocent Palestinians. పాలస్తీనాలో చనిపోయినటువంటి ఆ అమాయకులైనటువంటి పాలస్తీనులకి మద్దతుగా నిలవండి, వాళ్ళకి కండోలెన్స్ పే చేయండి అంటూ ఫిబ్రవరి 26, 2024 ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయనే కాదు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారా, బంగ్లాదేశ్లో జరిగేది మాకు సంబంధం లేదు, మరి పాలస్తీనాలో అంటే ఆ పాలస్తీనాలో ముస్లిం మీద దాడి జరుగుతుంది, ఖండించాల్సిందే తీవ్రంగా అనేటువంటి పబ్లిక్, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుందిరా, తగలబెట్టేస్తున్నారా, ఇంతమందిలో చనిపోయారా అంటే మాత్రం నో కామెంట్స్. అధికారులు కూడా ఏం మాట్లాడుతాం దీని మీద, ఇంకా ఏం మాట్లాడక్కర్లేదు అనేటువంటి ఒక దీనికి వచ్చేసారు. అరెస్ట్ చేయాల్సిన పని ఉన్నది ఎవరిని, కానీ వీళ్ళ అర్థాలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఒక కేయోస్ని క్రియేట్ చేయాలి. అందుకే ఆ రోజు పార్లమెంట్లో జై పాలస్తీన్ అన్న ఇప్పుడు వచ్చి మీరు రండాయా చూసుకుందాం అనేటువంటి మాటలు వస్తున్నా, 15 నిమిషాల పాటు పోలీసులు లేకుండా చూడండి అప్పుడు ఏం చేస్తాం మేము చూస్తాం అనేటువంటి మాటలు వచ్చినా కూడా అధికారం ఇచ్చినటువంటి ఒక బలుపు అనుకోవాలో, లేదంటే అక్రమంగా జరిగినటువంటి కన్వర్షన్స్ అన్నటువంటి పాయింట్ అనుకోవాలో, లవ్ జిహాద్ అనుకోవాలా, ఏది ఏమైనప్పటికీ కూడా పాలస్తీనాలో జరుగుతున్న దాని మీద, అలాగే బంగ్లాదేశ్లో జరుగుతున్న మీద స్పందన అనేది సరిగ్గా వీళ్ళ దగ్గర నుంచి లేదు. యాజ్ అన్ ఇండియన్ కింద కూడా వీళ్ళకి కనీసం పట్టడం లేదు అనేది క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి అంశం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.